హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఇప్పుడు మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి అసలు పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా? అంటే వీరికి మీ మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, మిస్ అవ్వచ్చు, ప్రేమ ఉండొచ్చు, మీతో మాట్లాడాలని ఉండొచ్చు, మాట్లాడకపో ఉండవచ్చు. ఏదైనా సరే వీరి ఎనర్జీస్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వీరితో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా, వారి నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా, మీరు ఇచ్చే సమాధానాలు. అసలు ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వీరి గురించి పాజిటివా నెగిటివా? పేజ్ ఆఫ్ కప్స్ అయితే ఉందండి. అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు, మెసేజ్ కానీ ఫోన్ కానీ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్, జడ్జిమెంట్, క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా అంటే ఎస్, మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. వీరు మీ గురించి అసలు పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ అంటే మీ గురించి బాధపడుతున్నారా, మీ గురించి ఆలోచిస్తున్నారా, ఎమోషన్ అవుతున్నారా అంటే ఇక్కడ ఎమోషన్ అనేది కనిపిస్తుందండి. వారు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు, అది కూడా మనస్ఫూర్తిగా. వారి మనసులో బాధ అయితే ఉంది, మీతో మాట్లాడలేకపోతున్నాం, మిమ్మల్ని చూడలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు వారితో మాట్లాడి చాలా రోజులై ఉండొచ్చు, నెలలై ఉండొచ్చు, సంవత్సరాలై ఉండొచ్చు. కానీ వీరి మనసుకి ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడాలన్న ఎనర్జీ అయితే ఉంది. టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే లైఫ్లో వారు అనుకున్నది సాధించాలని బిజీ లైఫ్లో అయితే గడిపేశారండి ఇప్పటి వరకు. కానీ ఇప్పటి వరకు వీరు అనుకున్నది సాధించారంటే, సాధించడం ఎలా ఉన్నా సరే జీవితంలో చాలా మార్పులు అయితే జరిగిపోయాయి. ఇప్పుడు లైఫ్లో ఉండవలసినవి దూరం అయిపోయినవి లైఫ్లో కావాలని అయితే అనుకుంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్లో అయితే ఉన్నారు. ఈ పర్సన్ ఎంత బిజీ మైండ్ అయినా సరే వారు మారుతున్నారండి. అంటే ఇప్పుడు వారి లైఫ్లో బాగున్నారా, బాగోకపోయినా సరే మీ గురించి అయితే అస్సలు మర్చిపోలేదు. వారి లైఫ్లో ఎంత కష్టపడుతున్నారో అండ్ అలానే ఏం సాధించాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్గా కానీ కెరీర్ పరంగా కానీ లైఫ్లో చాలా బిజీగా అయితే ఉంటున్నారండి. అంటే లైఫ్ వేరు, లవ్ వేరు కదా. మరి ఈ పర్సను వారికి ఏం కావాలో వాటిలోనే ఎక్కువ బిజీగా ఉండి మిమ్మల్ని అసలు పట్టించుకోరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవైపు మీ ఆలోచనలు, ఒకవైపు వాళ్ళ గురించి అయితే లైఫ్ని అయితే సీరియస్గా తీసుకుంటున్నారండి. జడ్జిమెంట్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ నుండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే వీరు ఏదైనా చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. అండ్ ప్రపోజల్ అయినా ఉండొచ్చు. అది మీరు బాధపడేదా లేదంటే మీరు సంతోషపడేదా అంటే ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ నెక్స్ట్ ఏం చెప్తున్నాయో చూడాలి. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. వీరికి ఒక గోల్ అయితే ఉంది, కానీ ఆ గోల్ రీచ్ అవుతాం లేదో కూడా తెలియదు. కానీ మీతో ఉండే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకోగానే ఒక ఎమోషనల్గా ఉంటున్నారండి. వారు ఏంటంటే వారి లైఫ్లో గోల్ కన్నా మీరే ఎక్కువైపోయారు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీకు ఈ పర్సన్ దూరంగా ఉన్నా సరే పట్టించుకోకుండా వారి లైఫ్లో వారు బిజీగా ఉన్నా సరే మిమ్మల్ని అసలు మర్చిపోలేదండి. మీతో మాట్లాడి చాలా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఎమోషనల్గా అయితే ఉన్నారు. ఈ పర్సన్ చాలా ఎమోషన్ అయితే ఉన్నారండి. వాళ్ళ లైఫ్లో వారు అనుకున్నది సాధించినా సరే సంతోషంగా అయితే ఉండలేరు. మీ గురించి ఎక్కువ బాధపడుతున్నారు. చూసారు కదా, 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే జరిగిపోయిన విషయాలన్నీ గుర్తుకు రావటం. ఆ రోజు మీతో ఏం మాట్లాడారు అండ్ మీకు ఏం చెప్పారు, పదే పదే అవే గుర్తు వస్తున్నాయి, అవే గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఎక్కువ గుర్తు రావటం, మైండ్ స్ట్రెస్ ఎక్కువైపోయిందండి.
ఈ పర్సన్ మాత్రం ఆలోచనలు ఎక్కువైపోయాయి. మీరు అనుకోవచ్చు కదా, ఈ పర్సన్ మీరు మర్చిపోయారు మిమ్మల్ని, ఇంకా మీతో మాట్లాడరని అయితే అనుకుంటున్నారు. కానీ పర్సన్ ఎనర్జీస్ అలా అయితే లేవు. నైట్ ఆఫ్ సార్ట్స్. ఎస్, ఈ పర్సను అసలు మీతో గొడవ పడి వెళ్ళిపోయి ఉన్నారండి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు, వారు మాట్లాడలేదు కదా. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉంటుంది. వారు కనిపించినా సరే, కొంచెం ర్యాష్గా మాట్లాడినా సరే, తర్వాత మీతో మాట్లాడాక చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అంటే మీరు కొంచెం ఒక టెన్షన్ అనేది పడతారు. వాళ్ళు కనిపించగానే ఏదైనా గొడవ పడతారేమో, ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఆలోచించి బాధపడ్డారు. ఆ పర్సన్ చూడగానే కొంచెం భయపడతారు. అంటే ఆ పర్సన్ మీతో మాట్లాడితే ఎలా మాట్లాడతారన్న భయం మీలో ఉంటుంది. వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారండి. రూడ్గా మాట్లాడడం, రూడ్గా అంటే మీరే తప్పు, వారిది తప్పు లేదన్నట్టుగా మాట్లాడతారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చూడడం కానీ, మిమ్మల్ని వారు చూడడం కానీ జరుగుతుంది. వాళ్ళే వచ్చి మీతో మాట్లాడతారు. మీరు మాట్లాడడానికి భయపడినా సరే వారంతటి వారే వచ్చి మీతో అయితే మాట్లాడతారండి. అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇక్కడ క్లియర్ కమ్యూనికేషన్ అనమాట. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్తే వారు వింటారు. అండ్ వారు చెప్పేవి చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు క్లారిటీ కావాలి కదా, ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఇప్పుడు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా, అసలు ఏంటి వీరి ఆలోచనలు ఏంటి, నిర్ణయాలు ఏంటి అని మీరైతే అనుకుంటున్నారు కదా. ఈ పర్సన్ క్లారిటీగా అయితే ఉన్నారండి. మీ విషయంలో డిస్కనెక్ట్ అవ్వట్లేదు, రీకనెక్ట్ అయితే అవుతున్నారు. అంటే మిమ్మల్ని దూరం పెట్టే ఆలోచనలు, ఉద్దేశాలు ఈ పర్సన్కి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ. ఈ పర్సను మిమ్మల్ని తలుచుకుంటే కొంచెం సారీ కూడా చెప్తున్నారండి. అవన్నీ గుర్తొచ్చి మీరు ఈ మాట వల్ల చాలా బాధపడి ఉన్నారే, అనవసరంగా అన్నావే, ఇవన్నీ గుర్తు రావటం అనమాట. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవటం. ఇప్పుడు మీరెంత బాధపడ్డారో, వారెంత బాధ పెట్టారో ఈ మాటలు గుర్తొస్తున్నాయి, మీరు గుర్తొస్తున్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసారు కదా, వాళ్ళకి మైండ్ స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. కొంచెం రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది మనసులో. ప్రతిదానికి మీకు సారీ చెప్తున్నారు. వీరి ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ద టవర్ కార్డ్ ఎనర్జీస్. చూసారు కదా, ఇక్కడ మీతో గొడవపడి వెళ్ళిపోయిన వాళ్ళే అండ్ మీకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారా అనుకున్న వాళ్ళే ఇప్పుడు మీతో గొడవ పడిందే రోజు వెళ్ళదండి. అంటే గొడవ పడ్డం అంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఆ మాటలతోటి మీ మధ్యనున్న మనస్పర్ధలు దూరం అయిపోవాలి, మళ్ళీ మీరు కలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ద టవర్ కార్డ్ ఏంటంటే విడిపోయిన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారని క్లారిటీ వచ్చేసింది కదా. ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అయితే జరుగుతుంది. వారంతటి వారే వచ్చి మాట్లాడతారండి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే సమస్యల నుండి మీరు బయటపడుతున్నారు అండ్ మీ పర్సన్ వల్ల ఉండే సమస్యల నుండి కూడా మీరు ఇబ్బందులు అన్నది దూరం అయిపోతున్నాయి. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా మీకు మీ పర్సన్కు ఉన్న ఇష్యూస్ కాస్త దూరం అయిపోవటం అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి కారణం కూడా ఇదే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోవటం వల్ల అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడానికి కారణం ఇవన్నీ ఇప్పుడు ఈ పర్సన్ కనిపించడం, మీకు వివరంగా అన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. ద టవర్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏ కారణం చేత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, మీతో మాట్లాడకుండా ఉన్నారో అండ్ ఆ సిచ్యువేషన్కి మీకు ఒక క్లారిటీ రావటం అండ్ మీతో మాట్లాడితే మళ్ళీ మాటలు కలిసి మళ్ళీ కంటిన్యూ అవ్వటం ఇలా అయితే ఉంది. నెక్స్ట్ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ పర్సన్కి ఎప్పుడు మీతో మాట్లాడాలా అన్న నిద్ర పట్టట్లేదండి. అంటే వారికి అనుకున్న మాటలు చెప్పేయాలి. ఇప్పుడు వాళ్ళు మైండ్లో ప్రిపేర్ అవుతాం అనమాట. మీతో ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మీతో మాట్లాడదామా అన్న ఎనర్జీస్ అనమాట. అంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరెంత భయపడుతున్నారో ఈ పర్సన్ కూడా అంతే భయపడుతున్నారండి. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, వారు కూడా క్లారిటీగా మాట్లాడాలి. అండ్ ఇక్కడ మీతో విషయంలోని చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఏ రకంగా చెప్పాలంటే ఇక్కడ మీతో మీ భయాలు మీకున్నాయి, వీరి భయాలు వీరికున్నాయి. ఒకటే, వీళ్ళ ఆలోచన ఒకటే, మీతో డిస్కనెక్ట్ అయితే అవ్వకూడదు, అంటే కంప్లీట్గా మీకు దూరం అవ్వకూడదని. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా మీకు లక్కీ డేస్ అన్నది స్టార్ట్ అవుతున్నమాట. లక్కీ డేస్ అంటే ఈ పర్సన్లో మీరు ఏ మార్పు అయితే కోరుకున్నారో, ఈ పర్సన్ లైఫ్లో ఎవరెవరైతే ఉన్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ జరుగుతాయి. సమయం సందర్భాన్ని బట్టి ఈ పర్సన్ అయితే మీకు దగ్గర కావటం, ఎవరి వల్ల అయితే మీకు దూరం అయ్యారో వారందరూ మీ పర్సనల్ లైఫ్లో నుండి దూరం అవటం. అంటే కుడి ఎడమవుతాయి, ఎడమ కుడి అవుతున్నట్టు. అంటే చూడండి,
రోజులు మారుతున్నాయి అండ్ వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టుగా మనుషులు మారుతారు, మనసులు మారుతాయి, మనుషులు మారుతారు, ప్రవర్తన మారుతుంది. ఇప్పుడు ఈ పర్సను ఎవరి వల్ల ఇంత రెచ్చిపోయారో, ఇంత ఇబ్బంది పెట్టారో ఆ పర్సన్లో అంటే ఎవరి మాటలు అయితే ఉన్నారో ఆ పర్సన్ మారిపోవడం, మీ పర్సన్ ఇబ్బంది పడ్డం అండ్ ఈ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఇక్కడ ఇబ్బందులు అన్నది దూరం అయిపోతున్నాయి. ఒక విషయం చెప్పాలి అంటే మీకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ పర్సను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. 4 of Cups ఎనర్జీ ఏంటంటే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు. ఎవరైనా ఇప్పుడు మీ గురించి చెప్పినా, మీ గురించి మాట్లాడినా వాళ్ళు మిస్సింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడతారా లేదా అన్న సందేహం అయితే ఉంది. 7 of Wands ఏంటంటే వారి ఆలోచనలు అన్నది ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, మీ గురించి వేరే వారితో కూడా మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఈ పర్సన్కి మీరే ఎక్కువ అవుతున్నారండి. మీ గురించి ఫైట్ చేస్తున్నారు కూడా. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణాలు కావాలి కదా, అసలు ఎందుకు మీతో మాట్లాడుతున్నారు, మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, అసలు వారి ఉద్దేశాలు ఏంటి అంటే వారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిటీ అండి. ఈ పర్సను చాలా క్లారిటీగా అయితే ఉన్నారు. కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుంది. మేబీ 1 వీక్లో అయితే రావచ్చండి. 5 of Pentacles ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పొజిషన్ కూడా బాగాలేదు. 5 of Pentacles ఏంటంటే ఆర్థికంగా కూడా బాగోలేదు. కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అడుగుతారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారండి. అంటే వీరికి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఎవరు లేరు. వీరు మంచి చెడ్డలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వారికి మనసుకు అనిపించేది ఏంటంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయా అన్నట్టుగా. అంటే మీకు కారణాలు అయితే కావాలి కదా. ఈ పర్సన్ మీకు ఫోన్ చేసి హెల్ప్ అడగడం అయితే జరుగుతుంది. 3 of Wands మీ మధ్యన దూరం చాలా ఉంది. ఈ పర్సన్ మాట్లాడడానికి కారణం కూడా పైసలండి. వీరికి మీతో డబ్బు అవసరమైతే ఉంది. వీరికి ఇప్పుడు ఎక్కడ దొరకదు, రూపాయి ఎక్కడ దొరకదు. కానీ మీరు మనసున్న వాళ్ళు కదా, మంచి వాళ్ళు కదా, మీరే చేయగలరు. మీతో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అండ్ మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. కూడా మీకు పొసెసివ్నెస్ ఎక్కువ అండి. వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్ అనమాట. వాళ్ళకి మీకు అంత తేడా. ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఒక పార్టీ మూడ్ అనమాట. 9 of Cups ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి మిమ్మల్ని తలుచుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఒక సెలబ్రేషన్ డేలా కనిపిస్తుంది. జస్టిస్ కార్డ్. ఎస్, మీతో సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారండి. ఇదిగోండి. ఈ పర్సన్ తోటి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీతో ఈ పర్సన్ అయితే మాట్లాడతారు. మీ గురించి ఫైట్ కూడా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ లవ్ ఒరికల్ ఎనర్జీస్లో కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎలా చూడడం అంటే ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి ఇది క్లారిటీగా తీద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీ హెల్ప్ అయితే కావాలండి. కొంచెం మనీ ప్రాబ్లం అయితే ఉంది మీ పర్సన్కి. వారు మీతో మాట్లాడడం కూడా కారణం కూడా ఇదే. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో మాటలు వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాను కదా. ఎమోషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. వీళ్ళకి అర్థమైపోయిందండి. చూసారు కదా, ఎమోషన్ అయితే చాలా అంటే మీ పేరు తలుచుకున్నా, మిమ్మల్ని చూసినా అంటే ఇండైరెక్ట్గా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కానీ మీ గురించి ఏదైనా విన్నా సరే ఎమోషన్ అయిపోవటం, మీరు వారిని స్టక్ ఎనర్జీలో ఉంచేయటం. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉండాలనుకోండి,
మీరు సడన్గా మీ పిక్ చూసారనుకోండి, లేదంటే మీ గురించి ఎవరైనా చెప్పడం, లేదంటే మీ గురించి ఎవరైనా అడగడం, సడన్గా మీరు బాగా గుర్తొచ్చేసి కళ్ళల్లో నీళ్లు రావటం అనమాట. వాళ్ళు ఉన్న హ్యాపీ సిచ్యువేషన్లో కూడా మీ మాట విన్నా, మీ గురించి ఎవరైనా చెప్పినా ఎమోషన్ అయిపోవటం. అంటే వారికి అప్పుడు అనిపించేది ఏంటంటే అసలైన సంతోషం మీరే అన్నట్టు. యూ ట్రిగర్డ్ మీ. మీరైతే వాళ్ళని ఎటు వెళ్ళకుండా, ఎటు కాకుండా చేసేసినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చకుండా ఏది చేయరండి. ఒకవేళ ఎవరొచ్చి ఈ పని చేసి పెట్టు, లేదంటే ఇక్కడికి వెళ్దాం, ఇలా అలా అని ఏది చెప్పినా సరే మీకు మీ ఇష్టాలకి గౌరవిస్తున్నారనమాట. అంటే మీకు భయపడో, మీరేమైనా అంటారేమో, మీరేమైనా అనుకుంటారేమో అన్న ఆలోచనలకు అయితే తిరుగుతున్నాయి. అంటే మీకు ఇష్టం లేని పనులు ఈ పర్సన్ ఎవరైతే అడిగారో ఆ పర్సన్ తోటి తగ్గించి ఉండటం, అండ్ తగ్గించి మాట్లాడడం, అండ్ మీకు దూరంగా ఉన్నా సరే మీ మాటలు ఫాలో అవ్వటం అనమాట. దూరం నుండి కూడా మీరు వారిని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారండి. మీరు మీ గురించి ఇదే చెప్తున్నారు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు మీ పర్సన్ని చాలా బాధ పెడుతున్నారంట. ఎప్పుడు మిమ్మల్ని తలుచుకున్నా, మీ గురించి మాట్లాడినా సరే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు వారి విషయంలో ఏది కూడా ఇబ్బంది పెట్టిందేం లేదు. ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వాళ్ళే వీరిని ఇప్పుడు బాధ పెట్టారని, బాధపడుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు కనిపించేది ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకుంటే ఏమొచ్చింది, దూరం చేసేసుకున్నాక ఏం మిగిలింది, దూరం చేసుకోకుండా ఉంటే ఈ లైఫ్ ఈరోజు ఇలా ఉండేది కాదు కదా. లైఫ్ అన్నది అన్ని రోజులు మనవి కాదండి. ఒకరోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజు మీ అవసరం లేకపోవచ్చు, రేపన్న రోజు మీ అవసరమైతే ఉంటుంది. ఇప్పుడు జరిగేది కూడా ఇదే. మీరు లేని లైఫ్ ఇప్పుడైతే అర్థమవుతుందండి. వీరికి ఒక హోప్ అయితే ఉంది. ఆ హోప్ అదే కాదు, మీరే. వీరిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే మీరైతే నమ్ముతారు. వీళ్ళు ఏం చేసినా, వీరు ఎలా ఉన్నా, వీరు ఎలా మాట్లాడినా ప్రతిదీ మీరు అర్థం చేసుకోగలరు. వారికి సపోర్ట్ చేస్తారు, వారి వైపే మాట్లాడతారు. మీరు వారి లైఫ్లో ఉన్నప్పుడు వారి జీవితం ఒకలా ఉండేది. మీరు వారి లైఫ్లో ప్రజెంట్ అయితే లేదు కదా. ఇప్పుడు ఆ జీవితం విలువ తెలుస్తుంది. ఈ టైంలో ఇలా ఉంటే మీరు ఇలా మాట్లాడేవారు కదా. బాధ పెడుతున్నారండి ఈ పర్సన్ని చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళు కానీ, వాళ్ళు ఈ పర్సన్ ఎవరినైతే ఇష్టపడ్డారో వారు కానీ, వాళ్ళ వల్ల బాధలే తప్ప మీ 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 విలువ అయితే తెలుసుకున్నట్టుగా అనిపిస్తున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఈ నో కంట్రోల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే పాజిటివ్గా ఉన్న దానికన్నా బాధపడుతున్నారండి. ఈరోజు మీ పర్సన్కి వారికి తెలియకుండానే కంట్లో నీళ్ళు రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రతి ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ అదిగోండి ఏస్ ఆఫ్ సార్ట్స్. ఈ పర్సన్ మీతో అయితే మాట్లాడతారు. మీకు అనిపిస్తుందండి వాళ్ళు చెప్పేది నిజాలా అబద్ధాలా అని. నైట్ ఆఫ్ కప్స్ ఇదిగోండి వారికి మనసుకి ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేయడం. ఇప్పుడు మీరు గుర్తొస్తే బాధపడితే అప్పటికప్పుడు మీకు మెసేజ్ చేసేయాలనిపించడం, కానీ మీరు మాట్లాడతారో లేదా అని భయం, అంతేకన్నా ఏం లేదు. లవర్స్ కార్డ్ అండ్ నెక్స్ట్ చూసారా, ఇది ఈ పర్సను భయం భక్తిలో ఉన్నారండి. భయం ప్రజెంట్ సిచ్యువేషన్, భక్తి మీ మీద. ఇంకా చెప్పాలంటే క్లారిఫికేషన్ చూసారు కదా. మీరు అన్నీ ట్రిగర్ చేయడం అంటే అన్కండిషనల్గా మీకు గౌరవం ఇవ్వటం, ఎఫెక్షన్, కేరింగ్ అన్నీ కనెక్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఎవరికి ఏది సమాధానం చెప్పినా మీ పేరు వాడుకోవడం, మీ గురించి చెప్పడం, మీ ఇష్టాలకి గౌరవించడం, అండ్ వారి మనసులో ఉన్న ప్రేమైనా సరే ఎక్స్ప్రెస్ చేయటం, ఏదైనా సరే ఇలా చెప్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారండి. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. చూడండి ఈ పర్సన్ చాలా మారుతున్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు అన్న మాటలకి వీళ్ళకి అసలు వాళ్ళు ఎవరో కొసలు వారు ఎవరో తెలుసుకున్నాకే అర్థమైంది ఏంటంటే వారిని వదిలేస్తే మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా. ఎవరైతే బాధ పెట్టారో వారితోటి ఎండ్ చేసేసుకుంటున్నారు, ఎవరినైతే బాధ పెట్టారో వారితోటి లైఫ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బాధ పెడితేనే కదా, బాధపడితేనే కదా దానికి ఆ పెయిన్ ఏంటి అలా తెలుస్తుంది.
ఇప్పుడు మిమ్మల్ని ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. మాటలతో అన్నారు, చేతులతో చెప్పడం అంటే కొట్టి తిట్టడం అన్న మాటలు కూడా చేశారు కదా. మీ బాధ ఇప్పటివరకు వాళ్ళకి తెలియలేదు. మీరు బాధపడుతున్నారు, అలా చేయకూడదు, అది ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది, అలా ఎప్పుడు ఆలోచించలేదు. అవతల వాళ్ళు ఎప్పుడైతే అదే ప్రవర్తనతో ప్రవర్తించారో వాళ్ళకి ఇప్పుడు జీవితం విలువ అన్నది తెలిసింది. అసలైన వాళ్ళు ఎవరు, కాని వారెవరు. డెత్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయడం. న్యూ లైఫ్ ఏంటంటే ఇప్పుడు ఎవరితో అయితే ఉన్నారో వారితో అయితే ఎండ్ చేసేస్తున్నారండి. ప్రజెంట్ లేని వారి గురించి వారు న్యూగా స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ గురించే స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఈ పర్సన్ మీ కంట్రోల్లోకి అయితే వస్తున్నారండి. మీరు ఎంత అంటే అంత ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. వారంతటి వారే వచ్చి ఈ పర్సన్ ఏమనుకునేవారు, మీరు వారి మాట వినాలి, వారి మాట నెగ్గించుకునేలాగా అంటే వారి మాట నెగ్గాలి, మీరు వారికి ఎదురు చెప్పకూడదు. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండేవాళ్ళగా అనుకునేవారు. కానీ ఎప్పుడైతే మీ కనెక్ట్ అయ్యారో, మీకు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో వారంతటి వారే మీకు కంట్రోల్లోకి రావటం. ఇప్పుడు మీ ఇష్టాలు గౌరవిస్తున్నారంటే మీకు ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేస్తుంది కదా. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మీతో అయితే మాట్లాడతారండి. ఎనీ టైం ఈ వారంలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. అండ్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని మనీ అడగడం అయితే ఉంటుందండి. ఇప్పుడు అడిగిన వాళ్ళని ఇస్తారా లేదని అంటారు కదా, మీరు అలా కాదు కదా. ఏదో విధంగా మీ దగ్గర లేకపోయినా సరే సాధించి మరీ వీళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీ యొక్క మనస్తత్వం, మీ పర్సన్ యొక్క ఆలోచనలు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ తోటి రియూనియన్ అయితే ఉంటుంది. ఎస్ అండి, ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ థర్డ్ పార్టీ దూరం అయ్యి మళ్ళీ మీతో మాట్లాడడానికి సరిపోతున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మేబీ ఈరోజు కుదిరితే ఈ కొత్త డెక్తో లైవ్ రీడింగ్ అయితే చేస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎనర్జీస్ కార్డ్స్ అనేవి. సో ఈరోజుతో ఈ ఎనర్జీస్తో రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ప్రశ్నపరంగానే తీయటం, అలానే రీడింగ్ అయితే చేశానండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.